ఉదయం 7 గంటల సమయం. ఆకాశంలో సూర్యుడు కొత్తగా ఉదయిస్తూ లేత గులాబీ, బంగారు రంగులతో నగరాన్ని ముంచెత్తుతున్నాడు. మా బిల్డింగ్ పైకప్పుపై నేను నా రోజువారీ నడకను సాగిస్తున్నాను. చల్లని గాలి, పక్షుల కిలకిల రావాలు, దూరంగా కనిపించే నగరం యొక్క ప్రశాంతమైన దృశ్యం ఇవన్నీ నా మనసును తాజాగా ఉంచాయి. అయితే ఈరోజు ఏదో వింత జరుగుతోంది. కొత్తగా ఒక చిన్న పిచ్చుక తన చిట్టి రెక్కలతో నా వెనకే వస్తూ నన్ను గమనిస్తూ ముందుకు సాగుతోంది. మొదట దాన్ని చూసి నాకు సరదా అనిపించింది. ఏంటి ఈ చిన్న పిచ్చుక నన్ను ఫాలో అవుతుంది, నేను కొత్తగా ఏమైనా కనిపిస్తున్నానా అనుకున్నా. నేను దగ్గరకు వెళ్ళినా అది అక్కడి నుంచి కదలడం లేదు. దాని చిన్న కళ్ళు నన్నే తదేకంగా చూస్తూ ఉన్నాయి. ఆ చూపులో ఏదో రహస్యం దాగి ఉన్నట్లు అనిపించింది. సరే, నేను నా నడకను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నా. కొద్దిసేపటికి ఆ పిచ్చుక మళ్ళీ కనిపించింది. ఈసారి దాని నోట్లో ఏదో ఆహారం, బహుశా చిన్న పురుగులు, ఏదైనా గింజ అయి ఉండొచ్చు. అది నన్ను మరింత జాగ్రత్తగా గమనిస్తూ నన్ను దగ్గరగా వెళుతున్నా కదలకుండా నిలబడే ఉంది. నేను నవ్వుకుంటూ, ఏంటి నువ్వు నాతో కబుర్లు చెప్పాలనుకుంటున్నావా అని అడిగాను. ఆ పిచ్చుక నా మాటలకు సమాధానం చెప్పినట్లు తన చిన్న తలను ఒకవైపు వంచి అలా చూస్తుంది. అలా నడుస్తూ నా చిన్న స్నేహితురాలి కబుర్లు చెబుతూ నేను బిల్డింగ్లోని లిఫ్ట్ రూమ్ దగ్గరకు చేరాను. అనుకోకుండా లిఫ్ట్ డోర్ తెరిచారు. అక్కడ ఒక మూలలో గడ్డి పోచలతో చిన్న చిన్న కర్రలతో నిర్మించిన ఒక చక్కని గూడు కనిపించింది. ఆ గూడులో 3 చిన్న చిన్న పిచ్చుకల పిల్లలు నోరు తెరిచి ఆహారం కోసం ఎదురు చూస్తున్నాయి. అప్పుడు నాకు అర్థమైంది, ఈ పిచ్చుక నన్ను ఎందుకు అనుసరిస్తుందో, ఎందుకు నన్ను జాగ్రత్తగా గమనిస్తుందో. నేను ఆ గూడు దగ్గర నిలబడడంతో ఆ పిచ్చుకలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. దాని చిన్న గుండెలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఓహో, నీవు నా పిల్లల కోసం భయపడుతున్నావా అని నేను మెల్లగా అన్నాను. నా ఫోన్ కెమెరాను తీసి ఆ గూడును ఫోటో తీయడానికి ప్రయత్నించాను. కానీ అది చూసిన పిచ్చుకకు మరింత టెన్షన్ పెరిగింది. అది నా దగ్గరికి వచ్చి చిన్న చిన్న కేకలతో అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపుల్లో తన స్పష్టమైన సందేశం ఉంది, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది. నేను ఆ పిచ్చుక భయాన్ని, ఆ ఆరాటాన్ని చూడలేకపోయాను. సరే నువ్వే గెలిచావు, నేను పిల్లలను ఏం చేయను, సేఫ్గా ఉందా అని మెల్లగా చెప్పి లిఫ్ట్ దగ్గర మూసి అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. ఇది సారాంశం. ఈ ఉదయం నాకు చిన్న సంఘటన అయినా కానీ అందమైన పాఠం నేర్పింది. ఒక చిన్న పిచ్చుక తన పిల్లల కోసం చూపించిన ధైర్యం, ఆ రక్షణ భావం నన్ను ఆలోచింపజేసింది. ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి ఎంత చిన్నదైనా తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంతటి ప్రేమను, ధైర్యాన్ని చూపిస్తుందో నేను నవ్వుకుంటూ మళ్ళీ నా నడకను కొనసాగించాను. కానీ ఆ పిచ్చుక గూడు, ఆ చిన్న పిల్లలు, ఆ తల్లి పిచ్చుక ఆందోళన మనసులో అలాగే నాటుకుపోయేలా ఉన్నాయి. నిజంగా ఈరోజు సమాజంలో మనుషులకి, మూగజీవులకి, ఈ చిట్టి ప్రాణాలకి మనం కంపారిజన్ చేసుకుంటే జీవిత పాఠాలు ఎన్నో నేర్పుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.